ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ ఆగు, నీవు ఎక్కడున్నా కానీ ఈ యొక్క శుభవార్తను ఒక్క నిమిషం విని చూడు, నీ మనసు చాలా తేలికపడుతుంది అని అంటున్నారండి. మరి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజున మనకు ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఆ తల్లి మనకు వినిపించబోతున్నారనేసి మనస్ఫూర్తిగా నమ్మండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు శ్రీనివాసరాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9550349125. మనం ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నా ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. మన యొక్క గురువుగారి మంచి పరిష్కార మార్గం అయితే వీటి డేస్లోనే మీకు అయితే లభిస్తున్నది. అదేవిధంగా మన యొక్క గురువుగారు వశీకరణం చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. మీకు ముఖకోళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకున్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని మన యొక్క గురువుగారు అయితే తెలియపరుస్తారండి. నమ్మకంతో ఒక్కసారి చూడండి, మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల అయితే బయటపడగలుగుతారు. మీకు ఉండేటువంటి ఆందోళనలు, అలాగే ఏదైతే చెడు ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా కాసేపు మర్చిపోయి ప్రశాంతంగా అయితే ఈరోజు ఈ యొక్క వీడియోలో చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటను కూడా ఆలకించండి. ఇక ఒక్క నిమిషము ఆగి నేను చెప్పేటువంటి ఈ యొక్క శుభవార్తలో ఉండేటువంటి సందేశాన్ని పూర్తిగా విను. నీవు ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను నీవు వినబోతున్నావు బిడ్డ. ఈ విశాల విశ్వం కోసం నీ కోసం ఒక రహస్యాన్ని అయితే చెప్పబోతుంది. నీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి మార్గాలు అన్నీ కూడాను ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. నీవు ఏ తలుపులు ముందైతే నిలబడి నిరాశ చెందావో ఆ తలుపులు ఇప్పుడు నీకు బాగా తెరుచుకోబోతున్నాయి. దీనికి కారణం నీలో ఉండేటువంటి ఓపిక, నీవు చూపించినటువంటి సహనము. ఆ యొక్క మూసుకుపోయినటువంటి తలుపులను తెరవడానికి కావాల్సినటువంటి తాళం చెవిని నేను నీకు సృష్టించాను. నీ మనసులో ఎప్పుడూ కూడా కొన్ని ప్రశ్నలు అనేవి మెదులుతూ ఉన్నాయి కదా, నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, నా కష్టానికి ఫలితం ఎప్పుడు ఇస్తావు అనేసి నన్ను పదే పదే అడుగుతూ వచ్చావు. గుర్తుంచుకో, నీ ప్రశ్నలు ఎప్పుడూ కూడాను తప్పే కావు. అవి అన్నీ కూడాను మిమ్మల్ని నీవుగా తెలుసుకోవడానికి సహాయపడేటువంటి మార్గాలు మాత్రమే. నీవు ప్రతిసారి కూడాను ఎప్పుడు మంచి జరుగుతుంది అనేసి అడిగినప్పుడు నేను నీకు అంటే ఏదో ఒక విధంగా ఈ యొక్క కష్టం తర్వాత మరొక విధంగా ఉంటుంది నీ జీవితం అన్నీ చెప్పేసి ప్రయత్నిస్తూ వచ్చున్నాను. ఇప్పుడు నీకు ఆ యొక్క కారణం అంతా కూడా అర్థమై ఉంటుంది కదా. కాబట్టి నీకు మంచి అనేది జరిగేటువంటి సమయం కూడా దగ్గర పడింది. నేను నీకు ఎప్పటికైనా కానీ మంచి ఫలితాన్ని ఇస్తాననేసి నీవు నమ్మావుగా, దానికే ఈరోజు నీవు ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని అయితే తీసుకోబోతున్నావు. నీవు నమ్మకం కోల్పోయి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క క్షణము కూడాను నేను నీ కోసం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూనే ఉంటున్నాను. ప్రతి మంచి పనికి కూడాను ఒక సరైనటువంటి సమయం అంటూ ఉండాలమ్మా. ఆ సమయం ఇప్పుడు నీ జీవితంలోకి రాబోతుంది. సమాధానాలు అంటే కేవలం నీవు వినేటువంటి మాటలు మాత్రమే కాదు, నీ చుట్టూ అకస్మాత్తుగా కలిగేటువంటి మార్పులు, నీకు పదే పదే కనిపించేటువంటి కొన్ని అంకెలు, నీ మనసుకు అకస్మాత్తుగా కలిగేటువంటి ప్రశాంతత, ఇవి అంతా కూడాను నీ ప్రశ్నకు నేను ఇస్తున్నటువంటి సమాధానాలే. నీవు చాలాసార్లు బాధపడ్డావు, నేను ఒంటరిని, ఎక్కడ ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఇంత బాధ కలుగుతుంది అనేసి నీవు చాలా కుమిలిపోయావు. కానీ దానికి కూడాను ఒక లోతైనటువంటి కారణము అనేది ఉంది. నీలో ఉన్న కొన్ని బలహీనతలు పోగొట్టి మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చడానికే ఈ యొక్క బాధలు అన్నీ కూడా నీకు కలిగాయి. మిమ్మల్ని వదిలేసినటువంటి వారు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించినట్లుగా. అది ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు అనేసి అత్యంత బాధలో ఉన్నప్పటికీ కూడాను రేపు అత్యంత ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతావు అనేసి గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు నీవు ఇతరుల దగ్గర సమాధానాలను వెతికావు, కానీ నిజమైనటువంటి సమాధానం నీ దగ్గరే ఉంటుంది అనేసి ఈరోజు నేను నీకు గుర్తు చేస్తున్నాను. నీవు అన్నిటికీ కూడాను అర్హురాలివే. నీకు విజయం అనేది దక్కుతుందా, నీకు ప్రేమ అనేది లభిస్తుందా అనేసి
సందేహించినా కూడాను ఎటువంటి సందేహము కూడా నీకు అవసరం లేదు. నీవు కేవలం అర్హురాలువు మాత్రమే కాదు, ఈ విశ్వం ద్వారా నా ద్వారా ఎంపిక చేసుకోబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నా బిడ్డవి. నీ పాత బాధలను ప్రశ్నలను ఇక్కడితో విడిచిపెట్టు. ఎందుకంటే నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఈ రోజు నుండే ప్రారంభించబోతున్నాను. నీవు ఏ అవకాశాల కోసం అయితే నీ సంవత్సరాలుగా ఎదురు చూసావో అవి అన్నీ కూడా ఇప్పుడే నీ కాళ్ళ ముందు ప్రత్యక్షం కాబోతున్నాయి. నీవు కార్చినటువంటి ప్రతి కన్నీరు బొట్టుకు కూడాను ఇప్పుడే ప్రతిఫలము అనేది నీకు తప్పక లభిస్తుంది. నీ మనసులో కలిగినటువంటి ఒక చిన్న ఆశ నీ యొక్క భవిష్యత్తును కూడా మార్చబోతుంది అనడానికి మొదటి గుర్తు మీదే. ఇలా నేను అన్నిటినీ కూడాను పలకరిస్తాను. నీవు ఇక నుండి కేవలం కష్టాలను చూస్తూ కూర్చోవద్దు. నీ యొక్క జీవితాన్ని నీవే ఆనందంగా నిర్ణయించుకునేటువంటి సృష్టికర్తవు అవుతావు. నీ యొక్క కథ అనేది ఇప్పుడు నీ చేతుల్లోనే ఉండే విధంగా చేస్తాను. నీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడాను నీ యొక్క అనుభవాల ద్వారా తెలిసే విధంగా చేస్తాను. నీ మనసులో కలిగినటువంటి ఆందోళన యాదృచ్ఛికం కాదు, అది నీ యొక్క జీవితాన్ని మార్చడానికి అనువైనటువంటి సంకేతం. మొదటిసారి నీకు హృదయం భరించలేనంత బాధతో నిండిపోయినప్పుడు, నీకు ఎవరితోడూ లేనప్పుడు, కేవలం అంటే ఒక నిశ్శబ్దంలోనే నేను ఉన్నాను అనేసి నీకు గుర్తు చేశాను. నీవు కోల్పోయినవి ఏవి కూడాను వృధా కాలేదు తల్లి. అవి అంతా కూడాను మిమ్మల్ని మీకుగా కొత్తగా కనుక్కునే విధంగా చేశాయి. నీవు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా కూడాను నేను నీలో ఒక చిన్న ఆశను కూడా కలిగించే విధంగా వచ్చాను. ఒక్కసారి అది ఒక పాట రూపంలోనో లేదంటే ఒక అపరిచితమైనటువంటిది నీకు అసలు పరిచయమే లేనటువంటి ఒక వ్యక్తి రూపంలోనో, అంతేకాకుండా కొన్ని ఏదో ఒక విధంగా కొంతమంది చిరునవ్వు రూపంలోనో, ఒక పుస్తకంలోనో, ఒక వాక్య రూపంలోనో నీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నీకు అర్థం చేసుకుంటే ఆ యొక్క ప్రశ్నలన్నిటినీ కూడాను సమాధానం అనుభవాలే అంతా కూడాను ద్వాని ద్వారానే నీకైతే అందబోతున్నాయి. ఒకరోజు అకస్మాత్తుగా అంతా కూడా నీకు అర్థమవుతుంది. నీవు తప్పులు అనుకున్నవి అన్నీ కూడా వాస్తవానికి నీకు దొరికినటువంటి వరాలు అనేసి నీవే తెలుసుకోగలుగుతావు. నీవు బాధతో నడిచినటువంటి దారులే నిన్ను వెలుగువైపు నడిపిస్తున్నాయి అని చెప్పేసి నీవే అర్థం చేసుకుంటావు. నీ సమయం ఏది కూడా వృధా కాలేదు అనేసి నీవే తెలుసుకోగలుగుతావు. నిష్కలమనం లేనటువంటి నీ యొక్క మనసు అంతా కూడా చేస్తున్నటువంటి ఏదైనా కానీ సరైనటువంటి సమయం కోసం నీవే వేచి చూస్తున్నావు. అయితే ఆ యొక్క సమయం అనేది రానే వచ్చింది. నీవు ఎవరికి కూడా చెప్పకుండా నీ మనసులో దాచిపెట్టుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను. అకస్మాత్తుగా మూసుకుపోయినటువంటి తలుపు తెరుచుకునేటువంటి సంకేతాన్ని నీకు తప్పకుండా అందిస్తాను. నీవు కేవలం నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వెయ్యి. ఇప్పుడు నీవు నీ కళ్ళు అన్నీ కూడా మూసుకొని నీ మనసులో ఉండేటువంటి కోరికలు అన్నీ కూడా మరొకసారి నా ముందు తలుచుకో. ఈసారి భయము అనేది లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించు. సమాధానం నీకు చాలా దగ్గరలోనే ఉంది. అది గాలి స్పర్శతోనో, స్నేహితుల యొక్క మాటల్లోనో, లేదంటే నీ యొక్క మనసులో కలిగేటువంటి శాంతంలోనో నీకు కనిపించే విధంగా చేస్తాను. నీవు నిజాయితీగా అడిగేటువంటి ఏ ప్రశ్న అయినా కానీ నేను అంతా కూడాను విమర్శించగలుగుతాను. నీవు కేవలం ఒక సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు. అందుకే ఈ యొక్క సందేశ సమయంలో నీ దగ్గరికి వచ్చే విధంగా చేసింది. నీవు బాగా అలసిపోయి ఉండవచ్చు, బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా కానీ లోపల ఏదో వెలితి అనేది ఉండవచ్చు. ప్రతిరోజు ఏదో ఒకటి సాధించాలి అనేసి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. చివరకు మిగిలేటువంటి శూన్యం నిన్ను బాధ పెడుతూ ఉంటుంది అనేసి నాకు తెలుసు. కానీ ఆ బాధ నాకు మాత్రమే తెలుసు. నీవు ఒంటరిగా చేసినటువంటి పోరాటం ఎవరికి కూడాను చెప్పకుండా కార్చేటువంటి కన్నీళ్లు అన్నీ కూడా నాకు తెలుసు. అందుకే నీవు విజయానికి చాలా దగ్గరగా ఉన్నావు అనేసి చెప్పడానికే ఈరోజు ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. కొన్ని నెలల తర్వాత నీవు వెనతిరిగి చూసుకున్నప్పుడు అవును, ఆ రోజు నా యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది అనేసి ఖచ్చితంగా నీవు అనుకుంటూ ఉంటావు. ఈ యొక్క మాటలు కేవలం చదవడానికి వినడానికి కాదు, నీ జీవితాన్ని మార్చడానికి ఒక గొప్ప శక్తిని ఈరోజు నీకు ఇవ్వబోతున్నాయి. నీకు తెలుసు కదా, ఈ క్షణం ముందు నిర్ణయించబడుతుంది. నీవు నిజంగా నాకు అంతా కూడాను భక్తుడివి, భక్తురాలు అవ్వడం కూడాను ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది. నీ జీవితంలో ఏదైనా కానీ అకస్మాత్తుగా జరిగినట్లుగా నీకు అనిపిస్తుంది. కానీ దాని వెనుక ఒక పెద్ద కారణము అనేది ఉంటుంది. నీవు చాలా ఒంటరితనాన్ని అనుభవించావు, కానీ ఆ యొక్క బాధ మిమ్మల్ని రేపటి రోజున అద్భుతం కోసం సిద్ధం చేసింది. నీ సమయం అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది. కానీ నీవు చేయవలసింది కేవలం ఒక్కటే, నీ పాత భయాలను, సందేహాలను విడిచిపెట్టు. నేను నీ యొక్క చేతిని పట్టుకొని నడవడానికే నేను అన్ని వేళలా కూడా సిద్ధంగా ఉంటున్నాను.
ప్రతిసారి కూడాను నీవు నా యొక్క రాత ఇంతే అనేసి అన్నప్పుడల్లా కూడా నేను నీ కోసం ఇంకా కొత్త కొత్త ప్లాన్లను గీస్తూనే ఉంటున్నాను. నీవు ఎప్పుడు కూడాను అడగకపోయినా నీవు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని నేనైతే స్వయంగా నీ ముందుకు తీసుకువచ్చాను. పాత జ్ఞాపకాలను అన్నిటినీ కూడాను మూటగట్టి పక్కన పెట్టు. మిమ్మల్ని నీవుగా బాధ పెట్టుకునే విధంగా ఎప్పుడూ కూడాను చేయవద్దు. ఇప్పుడు నీ ముందు ఒక కొత్త ప్రపంచం ఉండబోతుంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆనందాలు ఇవన్నీ కూడా నిన్ను పలకరించబోతున్నాయి. ఈ రోజున ఈ యొక్క సందేశం నీవు చదివినప్పుడు, విన్నప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకున్న, కళ్ళు చెమ్మగిల్లిన నీవు నాతో తప్పకుండా కనెక్ట్ అయ్యావు అనేసి అర్థం. మిమ్మల్ని ఆపుతున్నటువంటి ప్రతి ఒక్క అడ్డంకిని కూడాను ఈ రోజున తొలగించబోతున్నాను. నేను పిలిచినప్పుడు కొంత ఆలస్యం అనేది జరగవచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు. రాబోయే రోజుల్లో నీకు ఊహించిన మార్పులు అనేవి కనిపిస్తాయి. నీ యొక్క పురోగతికి సహాయపడే వ్యక్తులు నీకు తారసపడతారు. నీవు ఒక గొప్ప మార్పుకు సిద్ధంగా తప్పకుండా తయారై ఉంటావు. విజయం నీకు దగ్గరలోనే ఉంటుంది. అది కేవలం నీ యొక్క నమ్మకానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. ప్రపంచం నిన్ను గుర్తించకపోయినా భగవంతుడు నిన్ను గుర్తిస్తాడు అని చెప్పేసి ఒక్కటే నమ్ము. నీవు అసంతృప్తిగా వదిలేసినటువంటి కళలు ఇప్పుడు మరలా చిగురించే విధంగా చేస్తాను. విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు, అది లోపల నుండి మొదలవుతుంది. అలాగే ఒంటరితనంతో, ఆ యొక్క నిశ్శబ్దంతో నీవు చేసుకున్నటువంటి పాఠాలే మిమ్మల్ని రేపటి రోజున ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. నీవు దేని గురించి కూడా ఫిర్యాదు అనేది చేయకుండా నీ యొక్క కష్టాలను దాటినావు కాబట్టే ఇప్పుడు నిన్ను ఆపేటువంటి శక్తి ఎవ్వరికీ లేదు. ఇంకా రాబోయే రోజుల్లో నీకు తెలియనటువంటి ఒక గొప్ప శక్తి నీకు తోడుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. నీవు ఏదైనా కానీ అనుకోగానే అది అంతా కూడాను నీకు జరిగిపోవడం చూసి నీవే ఆశ్చర్యపోతావు. నిన్ను కించవలసినటువంటి వారు కూడా నీ యొక్క ఎదుగుదలను చూసి నోరు వెళ్ళబెడబోతున్నారు. నీ లోపల ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని ప్రపంచానికి చూపినటువంటి సమయం వచ్చిందమ్మా. లేచి నిలబడు. నీ యొక్క కళను నీవు నిజం చేసుకో. ఈ క్షణం నీ దగ్గర ఏది కూడా లేదు అనేసి నీకు అనిపించినా కూడా నా యొక్క ఆశీస్సులు మాత్రం నీకు ఉంటాయి అనేసి ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. నీవు నీ మీద నమ్మకం ఉంచినటువంటి క్షణం నుండి అన్ని తలుపులు కూడాను తెరుచుకుంటాయి. ఇది నీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలయ్యేటువంటి సమయం. నీవు అలసిపోయినప్పుడల్లా కూడా ఆ యొక్క విషయానికి నీకు గుర్తు చేస్తూనే ఉంటున్నాను. నీ చుట్టూ జరుగుతున్నటువంటి చిన్న చిన్న మార్పులను నీవు గమనించు. నీ యొక్క సమయాన్ని వృధా చేసేటువంటి వ్యక్తులు నీ నుండి దూరం అవుతున్నారు అంటే అది కూడాను మంచిదే అని చెప్పేసి నీవైతే భావించాలి. ఏదైనా కానీ సమస్యలకు పరిష్కారం అకస్మాత్తుగా దొరికితే అది నా యొక్క సంకేతము అని తెలుసుకో. ఒకరోజు ఉదయం నీవు నిద్ర లేవగానే ఏదో ఒకటి కొత్తగా ఉన్నట్లుగా నీకు అనిపిస్తుంది. అది అంతా కూడాను రేపటి రోజున మనసులో ఎటువంటి భారము అనేది నీకు ఉండదు. సంవత్సరాలుగా మోసినటువంటి బాధలన్నీ కూడాను ఒక్కసారిగా మాయమైనట్లుగా నీకు అనిపిస్తుంది. ఈ రోజు నుండే నీ యొక్క అదృష్టము అనేది మారబోతుంది. ఇప్పటి వరకు నీవు అందనటువంటి ఆకాశాలు ఈ రోజు నీ తలుపు తట్టబోతున్నాయి. నిన్ను వదిలేసి ఉన్నటువంటి వారు మరలా నీ దగ్గరకు రావాలని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టారు. నీ లోపల ఒక చెప్పలేనటువంటి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అదే నిజమైనటువంటి విజయం. ఇప్పుడు ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చొని నీ చుట్టూ ఒక గొప్ప శక్తి అనేది ఉన్నట్లుగా ఊహించుకో. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. గమనించు, నీవు ఒంటరివి కావు, నేను నీతో ఉన్నాను. అదే పదే పదే నీకు చెప్తుంది. ఈ దైవశక్తి నీవు ఇప్పటి వరకు కూడా అనుభవించిన ప్రతి ఒక్క కష్టము ఇప్పుడు నీకు ఒక తీపి జ్ఞాపకంగా మారుతుంది. నీవు కోల్పోయినది ప్రతిదీ కూడా నీకు రెట్టింపుగా నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. నీవు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి సంపద, ఆనందం నీ సొంతం అవుతాయి. అయ్యే విధంగా చేస్తాను. ఈ యొక్క సందేశాన్ని కేవలం విని వదిలేయవద్దు. దీన్ని నీ యొక్క మనసులోకి తీసుకో. ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రత్యేక మాటగా గుర్తించి చెప్పాలి అనేసి ఉంది. నీ యొక్క డబ్బు సమస్యలు ఎప్పటికీ కూడా ఇలానే ఉంటాయి అనేసి అసలు భయపడుతున్నావా? ఇది అంతా కూడా విధి చక్రం మార్చేస్తున్నాను. ధన సమృద్ధి అంతా కూడా నీ యొక్క దిశగా వస్తున్నాయి. డబ్బు అనేది కేవలం తాత్కాలికమే కాదు, నీకు అన్నిటినీ కూడాను కేవలం నోట్ల రూపంలోనే రాదు. అది అంతా కూడా నీ యొక్క కష్టానికి దొరికేటువంటి గౌరవ రూపంలో కూడా నీ ముందుకు వచ్చే విధంగా చేయబోతున్నాను. నీ యొక్క సూచనలు సానుకూలంగా ఉన్నప్పుడు నీవు డబ్బును ఆకర్షిస్తావు. భయము అనేది, చింత నీ దగ్గరకు వచ్చేటువంటి ధనాన్ని ఆపుతాయి, కానీ కృతజ్ఞత, నమ్మకం అనేది ధనాన్ని రెట్టింపు చేస్తాయి. నీకు ధనంతో పని లేదు, ఉన్నతితో గౌరవంతో పని అనుకుంటున్నావు. కాబట్టి అది అంతా కూడా నాకు నచ్చింది. ఆర్థికంగా అంతా కూడా బాగుంటుంది. నీకు కావాల్సినవి అన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి. అన్నీ కూడా నీకు ఇందివ్వబోతున్నాను. దీనివల్ల నీ యొక్క మనసులో కొత్త శక్తి అనేది పుడుతుంది. అలాగే నేను నీకు ఎప్పుడు కూడా నీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే స్పందిస్తూ ఉంటున్నాను. కాబట్టి నీవు ఎప్పుడు కూడా అతిగా ఆలోచించవద్దు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా నీకున్నటువంటి వాటికి ప్రతి ఒక్క దానికి కూడా భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకో.
అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకో. నీ యొక్క లక్ష్యం మీద దృష్టి పెట్టు. నీ యొక్క కళలను ఆ యొక్క కళ అన్నిటినీ కూడా నిజమైనట్లుగా నీవే ఊహించుకో. నీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ వ్యక్తులతో దూరం పెట్టి మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వారితో స్నేహం చెయ్యి. నీ మీద నీకు నమ్మకం ఉన్నంత కాలం నిన్ను ఎవరు కూడా ఏది చేయలేరు, ఎవరు ఆపలేరు. చివరిగా ఒక మాట, ప్రతి ఒక్క సమస్య ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉండే విధంగా చేస్తాను. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే నీ యొక్క కష్టాల తర్వాత సుఖాన్ని కూడా ఇస్తాను. నీ యొక్క పోరాటమే నీకు బలం. నేను నీ వెంటే ఉంటున్నాను. ప్రశాంతంగా నమ్మకంతో ముందుకు సాగుతావు కదూ. ఏది నా యొక్క చేతిలో చెయ్యేసి ఇప్పుడే ఒట్టేసి చెప్పు. నీ ముఖంపై ఎప్పుడూ కూడాను ఆ యొక్క చిరునవ్వే ఉండాలి. లక్ష్మీ కళతో నీవు ఎప్పుడూ కూడాను ఆనందంగా నా ముందు గలగలమంటూ తిరుగుతూ ఉండాలి. గలగలా మాట్లాడేటువంటి నీ యొక్క మాటలు, నీ యొక్క చిరునవ్వు నాకు ఎప్పుడూ కూడాను వినిపిస్తూనే ఉండాలి. సంతోషంగా ఆనందంగా ఉంటావు అనేసి నేను ఎప్పుడూ కూడాను నేనుండి ఇవి అన్నీ మాత్రమే కోరుకుంటున్నాను అనేసి నీకు కూడా తెలుసు కదా. విన్నారు కదండి ఈరోజు ఈ యొక్క చక్కని సందేశాన్ని. తిరిగి మరలా మరొక చక్కని వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.